అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్యానికి కట్టుబడి తన రాజ్యాన్ని, భార్యను కోల్పోయిన రాజు ఎవరో తెలుసా? అతని గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక మహానుభావుడు రాజుగా ఉండేవాడు. ఆయన పేరు హరిశ్చంద్రుడు. అతను చాలా ధర్మపరుడు, నిజాయితీ గలవాడు. అతను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, ఏ పరిస్థితిలోనైనా నేను అబద్ధం చెప్పను అని. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన నిజాయితీని పరీక్షించాలనుకున్నారు. అప్పుడు వారు రాజు వద్దకు వచ్చి ఇలా అడిగారు, మాకు దానం చేయాలి అని చెప్పారు. హరిశ్చంద్రుడు వెంటనే ఒప్పుకున్నాడు. కానీ మహర్షి అతని మొత్తం రాజ్యాన్ని దానం అడిగాడు. రాజు మాట తప్పకూడదని భావించి తన రాజ్యాన్ని కూడా ఇచ్చేశాడు హరిశ్చంద్రుడు. అంతేకాదు, విశ్వామిత్రుడు ఇంకా దక్షిణం అంటే దానం అడిగాడు. రాజు వద్ద డబ్బు లేక తన భార్యను, కుమారుడిని కూడా అమ్మాల్సి వచ్చింది. చివరికి హరిశ్చంద్రుడు కూడా ఒక శ్మశానంలో పనివాడిగా మారాడు. అక్కడ అతని పని చనిపోయిన వాళ్లను అంత్యక్రియలు చేయడానికి డబ్బు తీసుకోవడం. ఒకరోజు అతని భార్య తన చనిపోయిన కొడుకును తీసుకొని వచ్చింది. కానీ హరిశ్చంద్రుడు ఆమెను కూడా ఆపి ఇలా అన్నాడు, డబ్బు లేకపోతే అంత్యక్రియలు చేయలేను. అతను తన భార్యను కూడా గుర్తించలేదు, ఎందుకంటే ధర్మం ముందు అతనికి ఎవరూ ముఖ్యం కాదు. అప్పుడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చి నిజం చెప్పాడు. ఇది అంతా ఒక పరీక్ష అని తెలిపాడు. హరిశ్చంద్రుడి నిజాయితీ చూసి దేవతలు సంతోషించారు. అతని కుమారుడిని తిరిగి బ్రతికించారు. అతని రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చారు. దీంట్లో ఒక నీతి ఉంది, ఏంటో తెలుసా? సత్యం ఎప్పటికీ ఓడిపోదు. నిజాయితీ ఉన్న వారిని దేవుడు ఎప్పుడైనా కాపాడుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.